విష్ణుపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని విష్ణువర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ప్రజల పట్ల ప్రేమ గలవాడు, ధర్మపరుడు, ప్రజల భద్రత గురించి ఎప్పుడూ ఆలోచించేవాడు. ఈ రాజ్యంలో అందరూ ఆనందంగా ఉండాలి. ధనికులైనా పేదవారైనా అందరికీ సమాన న్యాయం అందాలి. రాజుగారి భార్య పేరు మహాలక్ష్మి. ఆమె ఒక దయామయురాలు. పేదవారికి దానం చేయడం, అవసరం ఉన్న వారికి అండగా ఉండటం ఆమె స్వభావం. దేవుడి ఇచ్చిన ఈ ధనాన్ని పేదల యొక్క అవసరాల కోసం వినియోగించాలి. నిస్వార్థంగా జీవించాలి. వీరికి ఒక ఆడబిడ్డ పుడుతుంది. రాజ్యంలో ఉన్న ప్రజలు ఎంతో సంతోషిస్తారు. ఆ పాపకు శాంతి అని పేరు పెడతారు. కాని ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండదు. శాంతి పుట్టిన కొద్ది రోజులకే మహాలక్ష్మి ఆరోగ్యం క్షీణిస్తుంది. రాజ్య వైద్యులు ఎంత ప్రయత్నం చేసినా ఆరోగ్యం కుదట పడదు. అలా కొన్ని రోజులకి మహాలక్ష్మి మరణిస్తుంది. ఈ చిన్నారి శాంతి పుట్టినందుకు సంతోషించాలి. కాని నా మహాలక్ష్మిని కోల్పోయాను. పాపను చూసినప్పుడల్లా గుండె బాధతో నిండిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. రాజు రెండో పెళ్లి చేసుకుంటాడు. రెండవ భార్య పేరు చంద్రముఖి. వారికి కూడా ఒక కుమార్తె పుడుతుంది. పాప పేరు రాధ. చంద్రముఖికి మొదటి భార్య కూతురు శాంతిపై అసూయ. చిన్నప్పటి నుంచి శాంతిని అణిచివేస్తూ దూరంగా పెంచుతుంది. రాజుకు శాంతి గురించి చిన్నప్పటి నుండి చెడుగా చెప్పడం మొదలు పెట్టింది. శాంతి పుట్టడం వలనే మహాలక్ష్మి చనిపోయింది అని చెబుతుంది. రాజు మనసు మొత్తం శాంతిపై కోపంతో నింపేసింది. ఈ రాజ్యం మొత్తం రాధకే దక్కాలి. శాంతిని ఏదో విధంగా రాజ్యం నుండి బయటకు పంపాలి. కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. శాంతి యుక్త వయసుకి వస్తుంది. చంద్రముఖి ఒక ఉపాయం వేస్తుంది. శాంతిని ఓ ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తే వారికి సంతానం ఉండదు. అప్పుడు రాధకు మాత్రమే రాజ్యం మొత్తం వస్తుంది. ఇలాంటి ఘోరమైన ఉపాయం వేస్తుంది. రాజుగారికి చెప్పి ఒప్పించడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. మహారాజా, శాంతికి యుక్త వయసు వచ్చింది. వివాహం చేయాలి. శాంతి వివాహంపై నేను ఒక నిర్ణయానికి వచ్చాను. శాంతిని ఒక వృద్ధుడికి ఇచ్చి వివాహం చేస్తే శాంతిపై మీకు ఉన్న కోపం కొంతైనా తగ్గవచ్చు. ఇక రాజ్యానికి వారసత్వం సంపూర్ణంగా రాధదే అవుతుంది. ఇది చాలా కఠినమైన నిర్ణయం. అయినా నీకు ఆనందం, నాకు కోపం తగ్గడం జరుగుతుంది అంటే అలానే చేద్దాం. ఇదే సమయంలో పక్క రాజ్యం అమరావతిను వీరసింహుడు అనే యువరాజు పాలిస్తున్నాడు. అతను ధర్మబద్ధుడు, గొప్ప శివభక్తుడు, ప్రజల సంక్షేమానికి కట్టుబడినవాడు. అతడు శివుని కోసం అనేక సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తాడు. వీరసింహుడు యొక్క తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రజలపై నీకున్న ప్రేమ అమోఘం. నీ తపస్సుకు మెచ్చి నీకు ఈ రెక్కల గుర్రాన్ని వరంగా ఇస్తున్నాను. ఈ శక్తి నీకు యుద్ధ సమయంలో ఉపయోగపడుతుంది. ఒకరోజు వీరసింహుడు అమరావతికి పక్కనే ఉన్న రాజ్యాలలో ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు. అలా రాజ్యాల పర్యటనకు బయలుదేరుతాడు. వీరసింహుడు చాలా రాజ్యాలు పర్యటించి ఒకరోజు విష్ణుపురానికి చేరుకుంటాడు. అక్కడ వినిపించిన చాటింపు అతన్ని ఎంతో బాధ కలిగిస్తుంది. విష్ణుపురం గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైనా వివాహం చేసుకోవాలి అనుకుంటే రాజకుమార్తె అయిన శాంతిని ఇచ్చి పెళ్లి చేయడానికి విష్ణువర్మ గారు ఆహ్వానిస్తున్నారహో. ఇది ఏదో కుట్రలా అనిపిస్తోంది. అసలు దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. వీరసింహుడు విష్ణుపురం ప్రజలతో మాట్లాడి నిజం తెలుసుకుంటాడు. శాంతి చిన్నప్పటి నుండి పినతల్లి చంద్రముఖి వలన పడిన కష్టాలను ప్రజలు వీరసింహుడికి తెలియజేస్తారు. శాంతికి జరుగుతున్న అన్యాయం గురించి వీరసింహుడు ఎంతో బాధపడతాడు. శాంతికి ఎలా అయినా న్యాయం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాడు. తానే వృద్ధవేషం వేసుకొని రాజసభకు వెళ్తాడు. రాజుగారు, నేను 65 సంవత్సరాల వృద్ధుడిని. మీరు అనుమతిస్తే నేను శాంతిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ వివాహానికి నేను అంగీకరిస్తున్నాను. రేపే మీ ఇద్దరికీ వివాహం జరిపిస్తాను. శాంతికి వీరసింహుడితో వివాహం జరుగుతుంది. వారు అదే రాజ్యంలో
అడవికి దగ్గరిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత వీరసింహుడు శాంతికి నిజం చెప్పాలని అనుకుంటాడు. శాంతి, నువ్వు అనుకుంటున్నట్టు నేను ముసలివాడిని కాదు. నేను అమరావతి రాజు వీరసింహుడిని. దేవుడిన్నాళ్ళకు నా మొర ఆలకించాడు. మీ గురించి నేను ఎన్నో విన్నాను. ప్రజలపై మీకున్న ప్రేమ, దైవభక్తి చాలా గొప్పవి. మీలాంటి వ్యక్తి నాకు భర్తగా రావడం అది నా అదృష్టం. ఒకరోజు రాత్రి వీరసింహుడు శాంతితో పరమశివుని వలన తనకు లభించిన రెక్కల గుర్రం గురించి చెప్తాడు. అప్పుడు శాంతి ఎంతో సంతోషిస్తుంది, ఆశ్చర్యానికి కూడా లోనవుతుంది. తరువాత శాంతి తన భర్తతో, నాకు కూడా ఆకాశంలో ఆ గుర్రంపై విహరించాలని ఉంది అని చెప్తుంది. వీరసింహుడు శాంతిని రెక్కల గుర్రంపై ఎక్కించి ఆకాశంలో విహారానికి వెళ్తాడు. ప్రజలు ఆకాశంలో ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. తమ రాజ్యంపై దేవతలు విహరిస్తున్నారు అని ప్రజలు చెప్పుకుంటారు. ఈ వార్త శాంతికి తెలుస్తుంది. అది విని శాంతి మొదటిగా నవ్వుకుంటుంది, తరువాత ఎంతో ఆనందిస్తుంది. ఇంకోపక్క చంద్రముఖి ఎంతో సంతోషిస్తుంది. శాంతిని ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయడం వలన రాజ్యం మొత్తం తన కూతురికే దక్కుతుంది అని ఆనందపడుతుంది. తరువాత తన కూతురిని తన తమ్ముడు అయిన మహేంద్రుడికి ఇచ్చి వివాహం చేయాలి అని ఉపాయం వేస్తుంది. కొన్ని రోజుల తరువాత ఇదే విషయాన్ని రాజుకి ఈ విధంగా చెప్తుంది. మహారాజా, నా తమ్ముడు మహేంద్రుడు యుక్త వయస్సుకు వచ్చాడు. వీరుడు, యుద్ధ విద్యలు తెలిసినవాడు. అతనికి మన కుమార్తె రాధను ఇచ్చి వివాహం చేస్తే సంతోషంగా ఉంటారు. మన రాజ్యంలోనే మన ముందే ఆనందంగా ఉంటారు. రాధ మన ముందే ఉంటుంది అంటే నాకు కూడా ఈ వివాహం ఇష్టమే. రాధ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఒక మంచి ముహూర్తం చూసి రాధను మహేంద్రుడికి ఇచ్చి వివాహం జరిపిద్దాం. కాని మహేంద్రుడు బలహీనుడు, యుద్ధ విద్యలు రావు. కాని రాధ వివాహం మహేంద్రుడితో జరుగుతుంది. కొద్ది రోజులు తరువాత పక్క రాజ్యం రాజు విష్ణుపురంపై యుద్ధానికి వస్తున్నట్టు సమాచారం పంపిస్తాడు. అప్పుడు రాజు విష్ణువర్మ ఎంతో ఆందోళనకు గురి అవుతాడు. తరువాత మహేంద్రుడిని పిలిపించి మహేంద్రతో ఈ విధంగా చెప్తాడు. మహేంద్ర, ఈ వయస్సులో నేను ఇప్పుడు యుద్ధం చేయలేను. నువ్వు మన సైన్యానికి నాయకత్వం వహించు. ధైర్యంగా యుద్ధం చేయి. మన రాజ్యానికి విజయం తీసుకురా. మహేంద్రుడి నాయకత్వంలో విష్ణుపురం రాజ్యం యుద్ధానికి సన్నద్ధం అవుతుంది. యుద్ధం రోజు రానే వచ్చింది. యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన కొద్ది సమయానికే మహేంద్ర బందీగా పట్టుబడతాడు. విష్ణుపురం రాజ్యం ఓటమి అంచుల్లో ఉంటుంది. శత్రురాజ్యం విష్ణుపురం రాజ్యం వైపుకు వస్తుంది. ఈ వార్త శాంతికి తెలిసి ఎంతో బాధపడుతుంది. తరువాత వీరసింహుడితో ఎంతో దుఃఖంతో ఇలా అంటుంది. మా నాన్నగారు నా విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయమే. కానీ మా రాజ్యం ఇప్పుడు ప్రమాదంలో ఉందండి. మీరే ఎలా అయినా మా రాజ్యాన్ని కాపాడాలి. శాంతి, ఇది నీ జన్మభూమి. దీన్ని కాపాడడం నా కర్తవ్యం. వీరసింహుడు రెక్కల గుర్రంపై యుద్ధరంగంలోకి దూసుకెళ్తాడు. ముందుగా మహేంద్రను విడిపిస్తాడు. శత్రురాజ్యంతో భీకర యుద్ధం చేస్తాడు. శత్రువులను ఓడించి రాజ్యాన్ని రక్షిస్తాడు. నీవు నా అల్లుడు కాదు, ఈ రాజ్యాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడివి. అమ్మా శాంతి, నన్ను క్షమించు. నీ విషయంలో ఏ తండ్రి చేయకూడని పాపం చేశాను. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డావు. రాజవంశంలో పుట్టినా ఏ సుఖాలని అనుభవించలేదు. నాన్నగారు, మీ నుండి నేను కోరుకునేది ఈ ప్రేమను మాత్రమే. ఇతనే మీ అల్లుడు వీరసింహుడు, అమరావతి రాజ్యానికి మహారాజు. విష్ణుపురం రాజ్యంలో ప్రజలు ఆనందంతో సంబరాలు చేసుకుంటారు. చంద్రముఖి తాను చేసిన తప్పుకి శాంతిని క్షమాపణ కోరుతుంది. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. వీరసింహుడు తన భార్య శాంతిని తీసుకుని తన రాజ్యము అయిన అమరావతికి వెళ్ళిపోతాడు. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది. కుట్రలు, పాపాలు తాత్కాలికంగా విజయం సాధించినట్లు కనిపించినా చివరికి నిజాయితీ, ప్రేమ, ధైర్యమే విజయానికి మార్గం. ఇటువంటి మరిన్ని కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.